వెల్కమ్ టు స్వరాజ్ న్యూస్. కమలాపూర్ మోతిరాజు సంఘంలో కుల బహిష్కరణ జరగలేదు. హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలోని మత్స్య సహకార సంఘంలో సుమారు 1000 మంది సభ్యులుగా ఉన్నారని, కులంలో ఎలాంటి సమస్యలైనా చెరువు వ్యాపార లావాదేవీలను ఇప్పటి వరకు ఇలాంటి ఇబ్బందులు లేవని, మాకు మేము సామరస్యంగా పరిష్కరించుకుంటామని మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షులు మౌటం మురళీకృష్ణ, ఉపాధ్యక్షులు రమేష్, కార్యదర్శి నిరంజన్లు మీడియా సమావేశంలో వెల్లడించారు. ఎలాంటి వర్గ విభాగాలు లేవని, 2-3 వ్యక్తులు గతంలో నక్సలైట్లుగా పనిచేశారని, ఇప్పుడు ప్రస్తుతం వారు మాజీ నక్సలైట్లుగా ఉంటూ సంఘ పరిధిలోని వ్యవహారాలపైన సెటిల్మెంట్లు చేస్తున్నారని సంఘం తరపున అడ్డుకున్నామని తెలిపారు. దీంతో మోతిరాజు కులాన్ని బ్లాక్మెయిల్ చేసేందుకు ప్రయత్నించారని, అది కూడా కాకపోవడంతో పోలీసులు తప్పుడు కంప్లైంట్ ఇచ్చి సంఘాన్ని బదనం చేస్తున్నారని తెలిపారు. మోతిరాజు కులంలో ఎలాంటి కుల బహిష్కరణ జరగలేదన్నారు. ఈ విషయమై స్థానిక పోలీసులకు కంప్లైంట్ చేశారు. శ్రామిక సహకార సంఘం సొసైటీ ఆధ్వర్యంలో ఉన్నది. దాదాపు 800 మంది ఉంటాం. ఎప్పుడున్నైనా సొసైటీ పరంగా గొడవలు ఏం లేదు, కట్టుతుందా ఎవరైనా పెట్టలేదు, రికార్డు ఇవ్వడం చేయలేదు. సొసైటీ ఏదైనా లావాదేవీలు మాకు ఇచ్చారు. ఏదైనా మేము కులంతోనే ఉంటాను. ఇప్పటి వరకు కూడా మా 20 మంది ఎవరైనా కట్టు పెట్టలేదు. గతంలో మేము సొసైటీలోనే ఉంటాను. వాళ్ళు ఎవరో మాకు తెలియకుండానే మా సీపీ దగ్గర పోయి బండి రాదు, ఇంకో రాదు, సంగతి పేరు మొయ్యి మాకు తెలియదు. 10 మంది తెలియకుండా వాళ్ళు జరిగిందని సీపీ దగ్గర ఆ విషయం మాకు తెలియదు. మన ఇంగ్లీష్ తెలియదు. మేము కులంతోనే ఉన్నాం, మేము కులంతోనే ఉంటాము. ఇక్కడికి మత్స్య పారిశ్రామిక సహకార సంఘం కమలాపూర్ వేదిక నుంచి మాట్లాడడం జరుగుతుంది. గతంలో గాని, గత కార్యవర్గం గాని, ఇప్పుడున్న కార్యవర్గం గాని ఏ ఒక్క సభ్యుడిని కులం నుంచి వెలివేయడం గాని, పక్కకు పెట్టడం గాని చెయ్యలేదు. ఉగాది రోజు కూడా మొన్న జరిగిన ఉగాది రోజు కూడా ప్రతి సభ్యుడు తమ పాళ్ళ చేపలను తీసుకొని పోవడం జరిగింది. కావాలనే 2 వ్యక్తులు, బండిరాజు సన్నాఫ్ బిషపతి, బండిరాజు సన్నాఫ్ మొయిలి, వీళ్ళ అరాచకాలు భరించలేక కులమే ఇబ్బంది పడ్డది తప్ప వాళ్ళని ఏనాడు కులం ఏ రకంగా గానీ ఇబ్బంది పెట్టలేదు. వాళ్ళంతటా వాళ్ళే పోయి కులాన్ని బంధం చేసే దిశగా మీడియాకు గాని, పోలీసులను గాని ఆశ్రయించడం జరుగుతుంది. ఈ యావత్ కులం చూస్తున్నారు వాళ్ళు చేసే అరాచకాలు. వాళ్ళని ఎలాంటి వెలివేత గాని, బహిష్కరించడం గాని ఏది చేయలేదు. అది దయచేసి పెద్ద మనసుతో అందరూ అర్థం చేసుకోవాల్సిందిగా ఈ వేదిక నుంచి వేడుకోవడం జరుగుతుంది.